నిజామాబాద్ జిల్లా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఇవాళ ప్రారంభం కానుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభానికి భారీగా ఏర్పాట్లు చేశారు. జిల్లా రైతుల చిరకాల డిమాండ్గా ఉన్న పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ఆదివారం అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. హోంమంత్రి నిజామాబాద్ పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేశారు. అమిత్ షా ఇవాళ మధ్యాహ్నం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కంటేశ్వర్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి నేరుగా పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిర్వహించే కిసాన్ మహాసభకు హాజరవుతారు. అమిత్ షా హాజరవుతున్న సభను సక్సెస్ చేసేందుకు బీజేపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకొస్తానని ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. మహబూబ్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ నిజామాబాద్కు పసుపు బోర్డు ప్రకటించారు. పసుపు బోర్డు చైర్మన్ గా జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని నియమించారు. 2 నెలల క్రితమే కార్యకలాపాలు మొదలయ్యాయి. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో కార్యాలయం బోర్డు కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇచ్చిన మాట ప్రకారం అమిత్ షా వచ్చి పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. అమిత్ షా పర్యటనను సక్సెస్ చేసేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ఏలటి మహేశ్వర్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణల సభను ఏర్పాట్లను పరిశీలించారు.